హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 26, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి జూలై 26, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్లైన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2,91,059 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుండారెడ్డిపల్లెలో నిజాం కాలం నాటి ఒక శాసనం బయటపడింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అంతేకాకుండా ఆసియాన్ సదస్సు, మరి అది 2024 సంబంధించిన ఆసియాన్ సదస్సు లావోస్ లో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరి కార్గిల్ 25వ విజయ్ దివస్ ని మనం జూలై 26, 2024 నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి భవన్లో, ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో ఒక 2 హాళ్ళకి కొత్త పేర్లు పెట్టడం జరిగింది. ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ మరణించడం జరిగింది. మరి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. ఖనిజాల పైన పన్ను అధికారం అనేది రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి తీర్పుని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవన్నీ మనకి జూలై 26, 2024 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇక వివరంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. జూలై 26 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ జూలై 25న చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎంత? 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎంత అంటే ఇక్కడ 2,91,059 కోట్లండి. అంటే ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనకి 2024-25కి ఇందులో మరి సంక్షేమ పథకాలకి అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి అండ్ వ్యవసాయ రంగానికి 1,10,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే 1.10 లక్షల కోట్లు, అంటే 1,10,000 కోట్లని ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్కి అండ్ వ్యవసాయ రంగానికి. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు. ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభయహస్తం ఇవైతే ఉన్నాయో మనకు 6 గ్యారెంటీలు అలా అనమాట. అందులో మళ్ళీ పర్టికులర్గా చూసినట్లయితే 6 గ్యారెంటీలకి 47,167 కోట్లను కేటాయించడం జరిగింది అనమాట. ఇది మనకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగిందనమాట. ఆ క్రమంలో 6 గ్యారెంటీల గురించి 47,167 కోట్లను ఆ విధంగా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకి పెద్దపీట వేయడం జరిగింది. అంటే ఇరిగేషన్కి పెద్దపీట వేయడం జరిగింది ఈ యొక్క 3 జిల్లాలలో. అంతేకాకుండా మరి శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు. అదే మరి తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో మనకి శాసనసభ, శాసన మండలి రెండునే కాబట్టి తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబుచే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కోసారి అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్లోని మరికొన్ని అంశాలు చూద్దామండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం మనకి 2,91,059 కోట్లు. అంటే ఇక్కడ మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి మనకి పంచాయతీరాజ్కి గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఎంత కేటాయించారు? రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ కంటే 29,816 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్కు అంటే సాగునీటి రంగానికి 22,301 కోట్లను కేటాయించడం జరిగింది. మరొక విషయం చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక విద్యారంగం అంటే ప్రాథమిక విద్యకు ప్రైమరీ ఎడ్యుకేషన్కి 17,942 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పురపాలక మరియు పట్టణాభివృద్ధికి 15,594 కోట్లను కేటాయించడం జరిగింది. 15,594 కోట్లు. అండ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 11,468 కోట్లను కేటాయించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం మరొక ఇంపార్టెంట్ నిర్ణయం, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే విధంగా, రైతులకి ఊతమిచ్చే విధంగా మరొక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం గుర్తించినటువంటి 33 రకాల వరి ధాన్యాలకు 33 రకాల వరి ధాన్యాలకి క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని
నిర్ణయించారు. అంటే ప్రభుత్వం నిర్ణయించింది ఒక రేటు ఉంటే క్వింటాల్కి ఒక రేటు ఉంటుంది. ఈసారి ఏంటంటే ఇంకొక 500 రూపాయలు క్వింటాకి ఎక్కువ ఇస్తారు. ఎందుకోసం అంటే అది 33 రకాల వరి ధాన్యాలు, కొంచెం ఒక సన్నబియ్యం అలాంటి వరి ధాన్యాలకి క్వింటాకి 500 రూపాయల బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రకాల వరి ధాన్యాలకి క్వింటాకు 500 రూపాయలు అదనంగా ఇస్తారంటే 33 రకాల వరి ధాన్యాలకు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25లో మరికొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇక్కడ ఆర్టీసీ బస్సులలో, ఓకేనా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం 68.6 కోట్ల జీరో టికెట్ల జారీ ద్వారా మహిళలకి 2,351 కోట్ల ఆదా అయినట్టు కూడా ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు డిసెంబర్ 9, 2023న సో మనకి ఒక ఆర్టీసీలో అంటే మహాలక్ష్మి అనే స్కీమ్ కింద ఆర్టీసీలో అంటే మహాలక్ష్మి అంటే 2 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో. మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే సిలిండర్కి ఏంటంటే సిలిండర్కు ఒక 500 రూపాయలు తీసుకొని సిలిండర్ ఇస్తున్నారు. ఈ 2 కార్యక్రమాలు. మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ అయితే డిసెంబర్ 9, 2023న మనకి హైదరాబాద్లో ప్రారంభించారు. ఇది మహాలక్ష్మి స్కీమ్ ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. ఇలా ఉచిత ప్రయాణం ద్వారా ఎవరైతే అంటే ఎంపిక చేయబడ్డ బస్సులు పల్లెవేలు కానివ్వండి, అంటే ఆర్డినరీ బస్సులు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు, సో మరి ఈ బస్సులలో అయితే మహిళలకి 68.6 కోట్ల జీరో టికెట్లను జారీ చేశారు. అంటే అంత జీరో టికెట్లు జారీ చేశారు అంటే వాళ్ళకి ఎలాంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు వాళ్ళు. అయితే ఇలా 68.6 కోట్ల జీరో టికెట్లు చెల్లించడం ద్వారా మహిళలకు ఎంత బెనిఫిట్ అయిందంటే ఇప్పటివరకు 2,351 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయనాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళలు ఉన్నారు, సో హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్తున్నారు అనుకోండి ఒక బస్సులో, సో ఒక 150 రూపాయల టికెట్ ఉంది అనుకోండి. ఆ 150 రూపాయలు ఇలా లెక్క పెట్టుకున్నట్లయితే మొత్తం 68.6 కోట్ల జీరో టికెట్లు జారీ చేశారు. అలాంటప్పుడు మొత్తం మహిళలకు ఎంత బెనిఫిట్ అయిందంటే 2,351 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఇదంతా ఎవరు కట్టుతారంటే ఆర్టీసీకి ఎవరు కడతారంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కడతారు అనమాట. ఇది మనకి ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఇది ఏంటంటే ఇది గ్యాస్ సిలిండర్ ఎంత ఇస్తారంటే అంటే ఒక గ్యాస్ సిలిండర్ జనరల్గా 850 రూపాయలు 900 రూపాయలు ఉంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారనమాట, వంట గ్యాస్. ఇది ఈ మహాలక్ష్మి పథకం ద్వారా. సో మహాలక్ష్మి పథకం ద్వారా ఒకటి ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకమే, అండ్ ఒక గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కూడా మహాలక్ష్మి పథకమే. దీని ద్వారా 39,57,637 కుటుంబాలకి 500 రూపాయలకే సిలిండర్లు ఆ విధంగా అందజేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇక్కడ నెలకు, ఇది మార్చిలో ప్రారంభించారు, నెలకు నెలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఈ ఉచిత విద్యుత్ అలాంటి లబ్ధిదారులు వాళ్ళు ఏంటంటే 200 లోపు యూనిట్లు ఉందనుకోండి, ఉచితంగా ఎలాంటి మనకి మంత్లీ సంబంధించినటువంటి బిల్లు ఏం చెల్లించిన అవసరం లేదనమాట. అలా అంటే ఇది ఉచితంగా విద్యుత్ అందిస్తారనమాట. ఎవరికి గృహ అవసరాలకి నెలకు 200 యూనిట్లు అందిస్తారు. దీని ద్వారా ఎంతమంది లబ్ధిదారులు చేరడం జరిగిందంటే ఇప్పటివరకు 45,81,676. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో సిలిండర్ 500 రూపాయలకే లబ్ధిదారులు 39,57,637 అయితే ఇందులో ఉచిత విద్యుత్ ఒక 200 యూనిట్ల వరకు ఎంత లబ్ధిదారులు అంటే 45,80,676. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది 39,57,637. సో ఉచిత అంటే 500 రూపాయలకి సిలిండర్ల లబ్ధిదారులు. ఇదైతే ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 200 యూనిట్ల వరకు 45,80,676 అండి. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25లో మరికొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే సో మనకి 2023-24 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం వచ్చేసి మనకి 2023-24 సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 3,47,299. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం ఎంత ఉందంటే జాతీయ స్థాయిలో 1,83,236. అంటే జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయము సో ఎక్కువగా ఉంది. అంతే ఇందులో మళ్ళీ జిల్లాలలో కొంచెం వ్యత్యాసం ఉంది. 33 జిల్లాలను తీసుకున్నట్లయితే జిల్లాలలో వ్యత్యాసం ఉంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం వచ్చేసి 9,46,822 రూపాయలు ఉంటే అదే వికారాబాద్ అంటే రంగారెడ్డి పక్కనే ఉంటుంది మనకి హైదరాబాద్ పక్కన. మన వికారాబాద్లో తలసరి ఆదాయం ఎంత అంటే అది వికారాబాద్ జిల్లాది 1,80,240
741 అండి. అంటే ఒక సంబంధించినటువంటి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంత వ్యత్యాసం ఉందని చెప్పేసి కూడా సో మనకి ఈ యొక్క బడ్జెట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మనకి ఇంకొక విషయం చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే సో నైపుణ్యాలు అందించడం, అంటే యువకులకు నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా అనే పేరుతో ఒక స్కిల్ యూనివర్సిటీని, ఒక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. యంగ్ ఇండియా అనే పేరుతో ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే హైదరాబాద్లో. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని చాలా ఐటీఐలు ఉన్నాయి. అంటే ఐటీఐ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి కోర్సెస్ అందిస్తూ ఉంటాయి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ని, ప్లంబింగ్ కానివ్వండి, మెకానిక్, ఇవన్నీ కూడా, ఆటోమొబైల్ కానివ్వండి, ఇలాంటిది ఇలా చాలా ఐటీఐలు ఉంటే ఇందులో 25 ఐటీఐలు ఏం చేస్తారంటే టాటా సంస్థ సహాయంతో, ఒక టాటా గ్రూప్ సహాయంతో వారికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్పు జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి అధునాతనమైన సాంకేతికను అందిస్తారు. ఎప్పుడో గతంలో ఆ విధంగా రూపొందించబడ్డ కోర్సులు కాదు, కొత్తగా ఈ యొక్క సంబంధించిన 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ తగ్గట్టుగా, ఇప్పుడున్నటువంటి ఒక సాంకేతిక విప్లవానికి తగ్గట్టుగా కొత్త కోర్సెస్ని అందించే విషయంతో 25 ఐటీఐలని ఏటీసీగా మారుస్తున్నారు. ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తున్నారు. అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా సో నామకరణం చేయడం జరిగింది. దీనికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే పబ్లిక్ స్కూల్స్ అంటే మనకి హైదరాబాద్లో మనకు బేగంపేట పబ్లిక్ స్కూల్ అండ్ నెక్స్ట్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్స్ అనే రెండే మనకు ఉంటాయి ప్రభుత్వం తరపున. అలా కాకుండా ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి మండలానికి ఒకటి సో మండలానికి ఒకటి చొప్పున మొత్తం తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పేరు పెట్టారు. ఇది 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అంటే మొత్తం తెలంగాణ అన్ని మండలాల్లో. ఇది మనకి బడ్జెట్లోని ముఖ్య అంశాలు అనమాట. మరికొన్ని చూద్దామండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25లో మరికొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే కొన్ని ప్రాధాన్య రంగాలకు బడ్జెట్లో ఎలా కేటాయింపులు జరిగినాయి. రైతు రుణమాఫీ అండి. సో రైతు రుణమాఫీకి అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో 2 లక్షల రూపాయల రుణమాఫీ కల్పిస్తుందండి. సో మరి ఇలా రైతు రుణమాఫీకి ఎంత కేటాయించడం జరిగిందంటే 26,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రైతు భరోసా, గతంలో దీన్ని మనం రైతు బంధుగా పిలిచేవారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధుగానే పిలిచేవారు. ఇప్పుడు రైతు భరోసాగా పిలుస్తున్నారు. ఈ రైతు భరోసాలో భాగంగా గతంలో అయితే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారనమాట. సో దీనికి ఎంత కేటాయించడం జరిగిందంటే సో 15,075 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో కొత్త కార్యక్రమం, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద సో వాళ్ళకి ఎంత ఇస్తున్నారంటే 1,200 కోట్ల రూపాయలు ఇస్తున్నారండి. ఎందుకోసం అంటే వ్యవసాయ కూలీలకు, అంటే వ్యవసాయ భూమి లేకుండా వ్యవసాయ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో రైతు భరోసా, ఇది వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, వ్యవసాయ భూమి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా, వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి, వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలకు రైతు భరోసా 1,200 కోట్ల రూపాయలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పంటలకు బోనస్, మరి ఇంతను చెప్పుకున్నాం కదా, పంటలకు 33 రకాల పంటలు ఏవైతే 33 రకాల వరి పంటలు ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం సన్నధాన్యం ఉంటుందో ఆ వరి ధాన్యాలకి ఒక కింటాకి బోనస్ ఎంత ఇస్తున్నారంటే ఎక్స్ట్రా ఈసారి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు, అదనంగా ఇస్తున్నారు. అలాంటి బోనస్కి 1,800 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక చేయూత పింఛన్లు, సో పింఛన్లు అయితే ఇప్పుడు 2,016 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసింది. అలాంటి క్రమంలో చేయూత పింఛన్లకి అయితే 14,861 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి విద్యుత్ సబ్సిడీ ఏందండి? విద్యుత్ సబ్సిడీ అంటే 200 యూనిట్లు ఎవరైతే ఉచిత విద్యుత్ వాడుతున్నారో 200 యూనిట్ల లోపున ఏంటంటే ఎంపిక చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మనకి ఉచితంగా ఇస్తున్నారు విద్యుత్. దానికి ఎంత కేటాయించడం జరిగింది? విద్యుత్ సబ్సిడీ కంటే 11,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ఉచిత ప్రయాణం, మరి మహాలక్ష్మి స్కీమ్ ఉచిత ప్రయాణానికి 4,084 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ మహాలక్ష్మి ఎల్పిజి సబ్సిడీ, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మన వంట గ్యాస్ అనమాట, దానికి సబ్సిడీ ఎంత అంటే 723 కోట్లు. ఇక్కడ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు మహాలక్ష్మికి. ఎంపిక చేయబడ్డ బస్సులు అంటే పర్టికులర్గా ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, అదే సిటీలలో అయితే మెట్రో కూడా. ఇలాంటప్పుడు మహాలక్ష్మి ఎల్పిజి సబ్సిడీలో మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక 500 రూపాయలకే గ్యాస్ని అంటే ఎల్పిజి గ్యాస్ని అందిస్తున్నారు. ఇది మనకి 723 కోట్ల రూపాయలని ఈ యొక్క సబ్సిడీకి కేటాయించడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం చూసుకుంటూ నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత అంశం ఉంది. తెలంగాణ ఆర్థిక సామాజిక అంటే బడ్జెట్ని
ప్రవేశపెట్టిన రోజే ఆర్థిక సామాజిక సర్వే కూడా వచ్చిందనమాట. జనరల్గా అయితే కేంద్ర ప్రభుత్వంలో అయితే మనకి ఒక రోజు ముందుగా వస్తుంది ఆర్థిక సామాజిక సర్వే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ముందు. ఇక్కడైతే మనకు ఒకటే రోజు ఇచ్చారు. సో తెలంగాణ ఆర్థిక సామాజిక నివేదిక ఏం చెప్తుంది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 పేరుతో విడుదల చేశారు. సో దీని ప్రకారం కొన్ని ముఖ్యాంశాలు చూద్దామండి. ఇది వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే నివేదిక అంటే ఆర్థిక సామాజిక సర్వే ఏం చెప్తుందంటే గత ప్రీవియస్ ఇయర్లో, అంటే గత ఆర్థిక సంవత్సరం, అంటే ఇప్పుడు మనం 2024-25 ఆర్థిక సంవత్సరం నడుస్తుంది. అంటే 2023-24లో ఒక బడ్జెట్ని ఎలా వినియోగించుకోవడం జరిగింది, మనం సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు చెప్తుంది అనమాట ఆర్థిక సామాజిక నివేదిక. ఇది 2024 పేరుతో విడుదల చేశారు. మరి దీని ప్రకారం ఏంటంటే సన్నకారు రైతులు 68.7% మంది ఉన్నారండి. తెలంగాణలో సన్నకారు రైతులు 68.7%గా ఉన్నారని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది, ఈ నివేదిక చెప్తుంది. వాళ్ళకి ఈ సన్నకారు రైతులు అంటే ఏంది, చిన్నకారు రైతులు అంటే ఏంది, పాక్షిక మధ్య తరహా రైతులు ఏంది, మధ్య తరహా రైతులు ఏంది చెప్పేసి అవుట్లుక్లో ఇచ్చారు, ఎకనామిక్ అవుట్లుక్లో, అంటే ఆర్థిక సర్వేలో. అండ్ ఒకనా దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ సన్నకారు రైతు అంటే ఏంటంటే 2.47 ఎకరాల కంటే 2.47 ఎకరాల కంటే సో మనకి తక్కువ విస్తీర్ణం గల భూమి అండి. అంటే అంత విస్తీర్ణం ఉన్నటువంటి భూమిని వాళ్ళని ఎక్కువ కాదండి, ఇక్కడ తక్కువ. సో తక్కువ 2.47 ఎకరాల తక్కువ, అంటే 2.47 ఎకరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు అనమాట. అలా తక్కువ విస్తీర్ణం ఉన్న వాళ్ళ ఒక భూమి గల వ్యవసాయ భూమి గల రైతులను ఏమంటారంటే సన్నకారు రైతులు అంటారు. చిన్నకారు రైతులు అంటే ఏంటంటే 2.48 నుంచి 4.94 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమి. అంటే ఇక్కడ 2.48 ఎకరాల నుండి 4.94 ఎకరాలు, అంటే సుమారు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళని సన్నకారు రైతులు అంటారు. పాక్షిక మధ్య తరహా రైతులు అంటారు. అంటే ఏంటంటే 4 ఎకరాల 95, అంటే 4.95 ఎకర్స్ నుండి 9.88 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల వాళ్ళ భూమి ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో వాళ్ళని మనం పాక్షిక మధ్య తరహా రైతు అంటున్నాం. మధ్య తరహా రైతు అంటే అర్థం ఏంటంటే 9.89 ఎకరాల నుంచి 24.77 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమి, అంటే ఈ మధ్య గల భూమి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మధ్య తరహా రైతు అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి క్రమం అనమాట. భూ కమతాలు అంటాం, అంటే జమీందారు వాళ్ళు. భూ కమతాలు అంటే 0.1% మాత్రం ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. 24.78 ఎకరాల కంటే సో మరి ఎక్కువ విస్తీర్ణం, ఎవరికైతే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉందో అలాంటి వాళ్ళని మనం భూ కమతాలుగా పిలుస్తుంటాం అనమాట. ఇలాంటప్పుడు మనకి ఇక్కడ మనకు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఒక సన్నకారు రైతులు వచ్చేసి 68.7% మంది వీళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఈ రైతులు ఎక్కువ ఉన్నారు. ఎలా అంటే 2 ఎకరాల, అంటే 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమి ఉన్న వాళ్ళు. చిన్నకారు రైతులు అంటే 22.7% మందే ఉన్నారు. పాక్షిక మధ్య తరహా రైతులు 7.1% ఉన్నారు. మధ్య తరహా రైతులు 1.4% ఉన్నారు. భూ కమతాలంటే 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు అనమాట. అంటే 24.78 ఎకరాలు అంటే 25 ఎకరాల పైన ఉన్నవారు 0.1% మాత్రమే ఉన్నారు. సో ఇదనమాట. ఇంకా తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే నివేదిక ప్రకారం ఏం చెప్తున్నారంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు సో 21.10% బడికి దూరంగా ఉన్నారు. అంటే డ్రాప్ అవుట్స్ అనమాట. వీరు బలికి పోతలేరు, అంటే వీళ్ళు అసలు మధ్యలోనే చదువు ఆపేసారు అనమాట. అంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలు అంటే 100 మందిలో 21 మంది అసలు బడికి వెళ్ళడం లేదు అని చెప్పేసి ఈ నివేదిక ద్వారా తెలియజేస్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంది. సో ఆర్థిక సామాజిక నివేదిక పైన మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గుండారెడ్డిపల్లె ఉంది మనకు తెలంగాణలో. మనకి గుండారెడ్డిపల్లె, ఈ గుండారెడ్డిపల్లెలో ఒక నిజాం శాసనం అనేది ఒకటి బయటపడిందండి. సో ఈ శాసనం అనేది 19వ శతాబ్దపులో ఉంది, 19వ శతాబ్దకు చెందింది. ఇది తెలుగు లిపిలో ఉందండి. అంటే ఇందులో 16 పంక్తులు ఉన్నాయి. ఈ శాసనం అనేది నీటిపారుదల గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇది సో ఇటీవల కాలంలో తెలంగాణలోని గుండారెడ్డిపల్లిలో సో నిజాం కాలం నాటి ఒక శాసనం లభించింది. దానికి సంబంధించిన విశేషం ఏంది, ఏ లిపిలో ఉందంటే తెలుగు లిపిలో ఉంది. ఈ శాసనం అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల గురించి తెలియజేస్తుంది. సో మనకి ఇది ఒక ఇంపార్టెంట్. ఎందుకోసం అయితే శాసనాలపైన కూడా మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆసియాన్ సదస్సు. ఆసియాన్ అంటే ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. మరి అసోసియేషన్ ఆఫ్ ది ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అని చెప్పేసి అంటాం. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. ఏషియన్స్ నేషన్స్, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. ఇది మనకి ఇండోనేషియాలోని జకర్తా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఓకేనా. మరి ఇలా ఇందులో మన భారతదేశం సభ్యదేశంగా లేము. అంటే ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, లావోస్, కంబోడియా, ఇండోనేషియా, బ్రునై, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్ దేశాలతో పాటు తూర్పు తైమూర్ దేశం, మొత్తం 11 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే
11 మన భారత్ కాకుండా బట్ ఆసియన్ సంబంధించిన అభివృద్ధిలో కానీ ఆ దేశాలతో మనం ఏంటంటే మంచి దౌత్య సంబంధాలు వాణిజ్య సంబంధాలు మనకు ఉన్నాయి. అలాంటి క్రమంలో ఈ ఆసియన్ సదస్సు 2024 సంబంధించిన ఆసియన్ సదస్సు లావోస్ రాజధాని వియంటియానాలో జరిగింది. దీనికి మన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరవుతున్నారు. ఆసియన్ సదస్సులో చైనా కూడా సభ్యదేశం కానప్పుడు కూడా చైనా దేశ ప్రతినిధులు వస్తారు, ఐక్యరాజ్య సమితి నుండి ప్రతినిధులు వస్తారు, ప్రపంచ బ్యాంక్ IMF నుండి కూడా ప్రతినిధులు వస్తారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి వాంగ్ ఈతో కూడా మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు దౌత్య సంబంధాలపైన మాట్లాడడం జరిగింది. మనకి ఈ సంబంధం ఈ యొక్క సదస్సు సందర్భంగా మనకి ఈ సదస్సులో ఇంకా నిర్ణయాలు ఇంకా ప్రకటించిన తర్వాత మరింతగా మనం డిస్కస్ చేద్దాం. ఆసియన్ సదస్సు 2024 అంటే ఒకటే దేశంలో ఈ ఆసియన్ సదస్సులు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి ఒకటే దేశంలో అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం మరొక దేశంలో 2 సార్లు జరుగుతాయి. ఇట్లా ఆసియన్ సదస్సు 2024 సంబంధించిన విశేషం అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 1999 సంవత్సరంలో పాకిస్తాన్ మన భారతదేశంలోని కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు క్రమంలో మళ్ళీ మనం వీరోచితంగా పోరాడిన మన భారత సైన్యం మళ్ళీ ఈ యొక్క జూలై 26న కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి మనం స్వాధీనం చేసుకున్న రోజే ఈ జూలై 26 అనమాట. మరి ఇలాంటి జూలై 26 మనం కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం. మరి ఈసారి ప్రత్యేకత కార్గిల్ యుద్ధం జరిగి 25 ఇయర్స్ అవుతున్న క్రమం అంటే 25వ కార్గిల్ విజయ్ దివస్ని ఈసారి జరుపుకున్నాం. ఇలాంటి క్రమంలో మన భారత సైన్యం ఈ కార్గిల్ విజయ్ దివస్ని ఈసారి 25వ కార్గిల్ విజయ్ దివస్ని ఎలా జరుపుకుంటుందంటే రజత్ జయంతి వర్ష అనే పేరుతో నిర్వహిస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మరొక అంశం మనకు న్యూస్లో ఉంది. ఈసారి 25వ కార్గిల్ విజయ్ దివస్ని మరి జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తున్న క్రమంలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ద్రాస్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మన సైన్యానికి మన వీరోచిత పోరాటానికి వారు గుర్తుగా మరి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరొక విషయం ఉందండి, ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో ఇంటెలిజెన్స్ ప్రకారం ఏంటంటే 55 మంది ఉగ్రవాదులని చొరబడ్డారని చెప్పేసి విషయం తెలిసిందనమాట మన సమాజ ఆర్మీకి. ఇలాంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్లో 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0ని భారత సైన్యం ఇటీవల చేపట్టడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇటీవల కాలంలో భారత సైన్యం ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0ని ప్రకటించింది. ఎక్కడ ప్రారంభించింది, విశేషం ఏంటి అనేది ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. భారత సైన్యం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 అయితే మనం భారత సైనిక దినోత్సవంగా నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న వారు జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు అనమాట. రాష్ట్రపతి భవన్లో 2 హాళ్లకు కొత్త పేర్లు పెట్టినట్టు రాష్ట్రపతి సంబంధించినటువంటి భవన్ ప్రకటించడం జరిగింది. మరి దర్బార్ హాల్ అనేది ఉండేది. దర్బార్ హాల్లో ఇక్కడ సమావేశాలు జరిగేది. దానికి ఇప్పుడు గణతంత్ర మండపం అని పేరు పెట్టారు. కొత్త పేరు వచ్చేసి గణతంత్ర మండపం. అశోక హాల్, ఇక్కడ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఇచ్చేవారు అశోక హాల్లో. ఈ అశోక హాల్ కొత్త పేరు వచ్చేసి అశోక మండపం అని పెట్టారు. గతంలో మొఘల్ గార్డెన్స్ ఉండేదన్నమాట, అక్కడ చాలా పూల మొక్కలు అవి ఉండేది. దాని గతంలో అమృత ఉద్యాన్గా పేరు మార్చడం జరిగింది. అంటే ఇది గతంలో మొఘల్ గార్డెన్ పేరును అమృత ఉద్యాన్గా మార్చారు. చాలాసార్లు కూడా ఎగ్జామ్లో వచ్చింది. ఇప్పుడు ఇలా అడుగుతాడనమాట, రాష్ట్రపతి భవన్లో ఇటీవల కాలంలో దర్బార్ హాల్కి పెట్టిన కొత్త పేరు ఏంటి అంటే గణతంత్ర మండపం. అండ్ అశోక హాల్కి పెట్టిన కొత్త పేరు వచ్చేసేదంటే ఇక్కడ అశోక మండపం అండి. అలాంటి మనకు కొత్త పేర్లు పాత వేళ్ల పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు మనకి ఢిల్లీలో రాజ్పథ్ రోడ్ ఉంది. రాజ్పథ్ రోడ్ అనేది ఒకప్పుడు పిలిచేవారు రాజ్పథ్. ఇప్పుడు రాజ్పథ్ రోడ్ని ఏమని మార్చారండి, కర్తవ్య పథ్ అని పేరు మార్చడం జరిగింది, కర్తవ్య పథ్. అలా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ మరణించడం జరిగింది. వీరు పేదరికం పైన అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం జరిగింది. వీరు చెన్నైలో మరణించారు. ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సిటీ కురియన్ చనిపోవడం జరిగింది. ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఏంటంటే ఇటీవల మరణించిన సిటీ కురియన్ ఏ రంగంలో పేరుగాంచడం జరిగిందంటే ఆర్థిక రంగం లేదా మనకి ఎకనామిక్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆర్థిక రంగం. నెక్స్ట్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు మరొక చారిత్రక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏ విషయంలో ఇచ్చారో చూద్దామండి. అంటే ఇక్కడ ఏంటంటే ఖనిజాలపైన పన్ను అధికారం అనేది రాష్ట్రాలది. అంటే ఖనిజాలపైన పన్ను అధికారం అనేది గతంలో ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వందే పన్ను అధికారం ఉంటుంది, రాయల్టీ కూడా వాళ్ళకే చెందుతాయని చెప్పేసి గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 1989లో తీర్పు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ తీర్పుని కొట్టేస్తూ ఖనిజాలపైన పన్ను అధికారం అనేది రాష్ట్రాలదే ఉంది, పార్లమెంటు కూడా హక్కు ఉండదు,
రాష్ట్రాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని కూడా కోర్టు ఒక స్పష్టీకరణ చేయడం జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక 8-1 మెజార్టీతో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 8 మంది దీనికి అంగీకరించారు, ఒకరు దీన్ని వ్యతిరేకించారు. సో మెజార్టీ కాబట్టి 8-1తో ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాలు కూడా దీనిపైన సో మనకి కేంద్ర ప్రభుత్వం పైన ఫిర్యాదు చేస్తున్న క్రమం ఉంది భారత సుప్రీంకోర్టులో. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే మైనింగ్ జరుగుతుందో, ఏదైతే గనుల తవ్వకం జరుగుతుందో, గనుల తవ్వకం వచ్చే రాయల్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. ఆ రాయల్టీనే పన్ను కాబట్టి మళ్ళీ ఎవరైతే గనులు తవ్వారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి ట్యాక్సెస్. అలా కాదు. సో అది ఖనిజాలపైన పన్ను అధికారం అనేది రాష్ట్రాలకే ఉంటుంది. సో పార్లమెంటుకు కూడా హక్కు ఉండదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో 1989లో సో ఈ తీర్పు అనేది మనకి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. 35 సంవత్సరాల నుంచి ఈ సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉందన్నమాట. ఈ ఖనిజాలపైన పన్ను అధికారం ఎవరిది అని చెప్పేసి ఫైనల్గా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఈ చారిత్రక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో కరెంట్ పాలిటీ విషయంలో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి విశాఖపట్నం ఓడరేవికి అతి పెద్దదైనటువంటి ఒక ఓడ రావడం జరిగింది అనమాట. అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఓడ ఇది. ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి కొంచెం ఖనిజాలను తీసుకురావడానికి వచ్చింది. పర్టికులర్గా మ్యాంగనీస్ ఓర్ అంట, మ్యాంగనీస్ ఒక ముడి ఖనిజాన్ని తీసుకొచ్చింది ఫ్రాన్స్ నుండి ఈ ఓడ. సో ఇది ఓడ అనేది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఓడ అనేది తయారైంది గేబన్ దేశానికి చెందింది. బట్ ఏంటంటే ఫ్రాన్స్ దేశం వాళ్ళు తీసుకొచ్చారు ఈ మ్యాంగనీస్ని. సో ఇది మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ సంస్థలకి, వేదాంత లాంటి ప్రైవేట్ సంస్థలకి ఈ సంబంధించినటువంటి మ్యాంగనీస్ అవసరం ఉంది. అండ్ మన విశాఖపట్నం అండ్ పశ్చిమ బెంగాల్లోని హాల్దియా ప్రాంతం అక్కడ ఈ ఓడ ద్వారా ఆ ముడి ఖనిజాన్ని వేరే ప్రాంతాలకు చేస్తారనమాట. ఓడ ద్వారా వచ్చిన దాన్ని తీసుకొని ఇలాంటి కాబట్టి ఒక్కోసారి అడుగుతాడు. ఇటీవల కాలంలో జూలై 2024లో విశాఖ ఓడరేవుకు వచ్చినటువంటి లార్జెస్ట్ కార్గో వెజిల్ ఏది? కార్గో అంటే ఇక్కడ ఏంటంటే రవాణాకు ఉపయోగపడే ఒక సంబంధించినటువంటి వెజల్ అంటే ఒక నౌక అనమాట, పెద్దదనమాట. దాని పేరు వచ్చేసి ఇక్కడ ఎంవి ఉయాని. ఏదండి ఎంవి ఉయానే. ఇది ఒక 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు అండ్ డ్రాప్ టు 18.46 మీటర్స్గా ఇది ఉండడం జరిగింది. అంటే మనకు నీటిలో అంత లోతులో అది ఉంటుంది అనమాట ఆ యొక్క ఓడ సంబంధించిన భాగం. అందుకే దాన్ని డ్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి గేబన్ దేశానికి చెందింది. అక్కడ ఉన్నటువంటి ముడి ఖనిజాన్ని ఫ్రాన్స్ వాళ్ళు కాంట్రాక్ట్తో ఇలా తీసుకురావడం జరిగింది అనమాట. మనకు పేరు ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఎంవి ఉయాని. సో విశాఖ పోర్టుకి ఇటీవల జూలై 2024లో వచ్చినటువంటి అతిపెద్ద ఓడ అనమాట, నౌక. అంటే దీని ద్వారా ఏమైతుందంటే దీని గుర్తింపు ఎలా వస్తుందంటే ఇలాంటి పెద్ద నౌకల ద్వారా ఒక ముడి ఖనిజాలు కానివ్వండి ఒక కార్గో చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రపంచ స్థాయికి మన గుర్తింపు అనేది రావడం జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఈ 33వ ఒలింపిక్ క్రీడలు అండి. సో మనకి జూలై 26 అంటే జూలై 26 అంటే ఈరోజు ప్రారంభమవుతుంది. జూలై 26, 2024 మరి లండన్లోని సేన్ నది తీరాన ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది ఎప్పుడైనా మైదానంలో జరిగితే ఒక క్రీడా మైదానంలో జరిగితే ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఒక విభిన్నంగా నిర్వహిస్తారు అనమాట. మరి ఇది మస్కట్ వచ్చేసి 33వ ఒలింపిక్ క్రీడలు మస్కట్ మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహిస్తున్నటువంటి క్రమంలో సో 16 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి క్రీడల్లో మరి మస్కట్ వచ్చేసి ప్రీజెస్ అనేది మస్కట్ గుర్తుపెట్టుకోండి. మరి ప్రీజెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ యొక్క చారిత్రక సాంప్రదాయ టోపీలపైన ప్రీజన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ మస్కట్ రూపం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రీజన్ క్యాప్స్ అని చెప్పేసి అంటాం. ఆ సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఈ మస్కట్కు ఒక రూపం ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రీజెస్ మస్కట్లో ఫ్రాన్స్ జాతీయ చిహ్నంలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులతో ఈ మస్కట్ అనేది రూపొందించడం జరిగిందనమాట. ఓకేనండి. ఈసారి ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ఈ యొక్క 33 ఒలింపిక్ క్రీడలు అంటే 205 దేశాలు పాల్గొంటున్నాయి. సో 10,500 మంది క్రీడాకారులు అథ్లెటిక్స్ పాల్గొంటున్నారు. మన భారతదేశంలో 117 మంది సో పాల్గొనడం జరుగుతుంది. సో మరికి అత్యధికంగా ఏ దేశం నుండి క్రీడాకారులు ఎక్కువగా పాల్గొంటున్నారు అంటే అమెరికా దేశం నుండి 592 పాల్గొంటున్నారు. ఎన్ని క్రీడలు అంటే మొత్తం 32 క్రీడలు. ఈ 32 క్రీడల్లో ఎన్ని ఈవెంట్స్ అంటే 329 ఈవెంట్స్కి క్రీడలకి కొంచెం తేడా ఉంటుంది. క్రీడలు అంటే ఇప్పుడు షూటింగ్ ఉందనుకోండి, షూటింగ్లో 10 మీటర్ల షూటింగ్, 50 మీటర్ల షూటింగ్ అండ్ డబుల్ ట్రాప్ షూటింగ్ ఉంటారు. అందులో మళ్ళీ పురుషుల ఈవెంట్స్ అండ్ మహిళల ఈవెంట్స్ ఇలా కలిపితే ఈవెంట్స్ అనేది ఎక్కువ అవుతాయి. క్రీడలు 32 ఉంటాయి.
32 క్రీడలు అండి. సో 32 క్రీడలు 329 ఈవెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చున్నాం, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి సేన్ నది తీరాన అంటే ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అనేది ఎప్పుడు ఒక స్టేడియం ఉండేది. ఈసారి ప్యారిస్ లోని సేన్ నది, ప్యారిస్ అనేది ఏ నది ఒడిన కలదంటే లాసిన్ అంటాం లేదా సేన్ నది అని చెప్పేసి అంటాం. ఈ సేన్ నదిలో నిర్వహిస్తున్నారు, అంటే మొత్తం కూడా ఓడలపై నిర్వహిస్తున్నారు, అంటే నౌక సంబంధించిన షిప్స్ పైన. ఇలాంటప్పుడు మరి అథ్లెట్ పారేడ్స్ నిర్వహిస్తూ ఉంటారు, అంటే తమ దేశానికి చెందినటువంటి ఒక సంబంధించినటువంటి క్రీడాకారులు ఇలా ఒక మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ప్యారేడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మొత్తం 205 దేశాల్లో మొదటి దేశం ఏదంటే గ్రీస్ మొదటిగా వస్తుంది. ఎందుకోసం అంటే 1896 సంవత్సరంలో క్రీస్తు శకం 1896 సంవత్సరంలో తొలి ఒక ఒలింపిక్ క్రీడలు, క్రీస్తు పూర్వం 776 సంవత్సరంలో తొలి ప్రాచీన క్రీడలు కూడా ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇక్కడ గ్రీస్ రాజధాని ఎథెన్స్ లో నిర్వహించారు. కాబట్టి ఈ అథ్లెట్స్ ప్యారేడ్ లో గ్రీస్ మొదటిగా వస్తే భారతదేశం 84వ దేశంగా వస్తుంది. చివరిగా ఆదిత్య దేశమైన ఫ్రాన్స్ వస్తుంది. మన భారతదేశం మొత్తం 117 మంది అథ్లెట్స్ ఉంటారు. ఇందులో ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించారంటే మార్చ్ ఫస్ట్ లో అంటే ఒక ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం ఒక మేల్ ప్లేయర్ ఉంటారు, ఒక ఫీమేల్ ప్లేయర్. సో పివి సింధు అండ్ ఆచంట శరత్ కుమార్ సో దీనికి మనకు నాయకత్వం వహించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వీళ్ళు ఫ్లాగ్ బేరర్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఒలింపిక్ క్రీడల విశేషాలు. మరికొన్ని చూద్దామండి. మరి ఒలింపిక్స్ లో భారత్ ఇంతవరకు సాధించిన పథకాలు ఏంటి? ఇప్పటివరకు అంటే 1896 ADలో స్టార్ట్ అయినటువంటి అంటే క్రీస్తు శకంలో స్టార్ట్ అయ్యి మరి 2021 వరకు చివరికి జరిగినాయి 32 ఒలింపిక్ క్రీడలు. 2021లో జరిగినాయి 20 క్రీడలు, 2021లో జరిగినాయి. ఇలా మొత్తం చూసినట్లయితే ఒలింపిక్ క్రీడల్లో మన భారత్ ఎంతవరకు సాధించిన పథకాలు ఏంటంటే 35 పథకాలు సాధించడం జరిగింది, 35. ఇందులో 10 స్వర్ణాలు. ఈ 10 స్వర్ణాలలో కూడా 8 హాకీ నుండి రావడం జరిగింది. 8 హాకీ పథకాలు వచ్చినాయి, అంటే హాకీ క్రీడలు పురుషుల హాకీలో. అండ్ అభినవ్ బింద్రా షూటింగ్ క్రీడాకారుడు, నీరజ్ చోప్రా ఒక జావలిన్ క్రీడాకారుడు గోల్డ్ మెడల్స్, ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ అంటే వ్యక్తిగత స్వర్ణ పథకాలు సాధించారు. 9 రజత పథకాలు సాధించారు, 16 కాంస్యాలండి. మొత్తం చూడండి ఇక్కడ. సో మనకి మొత్తం చూసినట్లయితే మనకు 35 ఒక పథకాలు సాధించినట్లు అవుతుంది అనమాట. మరి ఇందులో మనకి ఒలింపిక్ క్రీడల్లో ఇంతవరకు ఎంతమంది మహిళలు పథకాలు సాధించారంటే చూడండి 7 మహిళలు పథకాలు సాధించారు. కర్ణ మల్లేశ్వరి 2000 సంవత్సరంలో ఒక వెయిట్ లిఫ్టింగ్ లో వారు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది, మన తెలుగు సంబంధించిన మహిళ. అండ్ మేరీ కోమ్ బాక్సింగ్ క్రీడాకారిణి వీరు. అండ్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పివి సింధు అయితే 2 పథకాలు సాధించినటువంటి ఒక భారతీయ మహిళగా రికార్డు పొందడం జరిగింది, ఒకటి సిల్వర్ అండ్ బ్రాంజ్. సాక్షి మాలిక్ అండ్ సాయికో మీరాబాయ్ చాను అండ్ ఒక లవ్లీనా బోర్గోహెన్ సో బాక్సింగ్ క్రీడాకారిణి. సో మనకి ఈ పథకం అనేది సాధించడం జరిగింది. సాక్షి మాలిక్ రెజ్లింగ్ అండ్ సాయికో మీరాబాయ్ చాను వచ్చేసి ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఇద్దరు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు కూడా ఇందులో ఉండడం జరిగింది అనమాట. ఇద్దరు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణులు. అండ్ లవ్లీనా బోర్గోహెన్ అండ్ మేరీ కోమ్ వచ్చేసి బాక్సింగ్, సైనా నెహ్వాల్ పివి సింధు వచ్చేసి మనకి ఇక్కడ బ్యాడ్మింటన్ అండ్ సాక్షి మాలిక్ వచ్చేసి రెజ్లింగ్. మొత్తం 7 భారతీయ మహిళలు ఒక పథకాలు సాధించారు, అంటే ఒలింపిక్స్ మెడల్ సాధించారు. ఎన్ని పథకాలు సాధించారంటే 8 పథకాలు సాధిస్తారు, 8 మెడల్స్. ఎందుకోసం అంటే పివి సింధు 2 పథకాలు సాధించడం జరిగింది కాబట్టి ఇలాంటి నేపథ్యం కూడా చూసుకోవాలండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై 26, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.